రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనుంది సిట్. రేపు ఫామ్ హౌస్ లోనే కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఒక కీలక అప్డేట్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు సిట్ సిద్ధమైంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు నోటీసులు ఇవ్వనుంది సిట్. రేపు ఫామ్ హౌస్లోనే కేసీఆర్ని సిట్ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు ఈ ముగ్గురిని కూడా సిట్ అధికారులు విచారించారు. వాళ్ళని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి పిలిచి ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి పలు ప్రశ్నలని వాళ్ళ ముందు ఉంచారు సిట్ అధికారులు. ప్రస్తుతం కేసీఆర్ విచారణకు కూడా రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అయితే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే కేసీఆర్ను విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం మనకి వార్తలవుతున్నాయి. కాసేపట్లోనే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సిట్ అధికారులు కేసీఆర్కు నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. సజ్జనార్ ప్రస్తుతం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సిట్ని లీడ్ చేస్తున్నారు. ఆయన లీడ్ చేస్తున్న దగ్గర నుంచి కూడా వరుసగా కీలకమైన పొలిటికల్ లీడర్స్, గతంలో అధికారంలో ఉన్న నాయకులందరినీ కూడా ఒక్కొక్కరుగా పిలుస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా సంతోష్ ఈ ముగ్గురిని కూడా విచారించడం పూర్తయింది. కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు. అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్, జాయిన్ అవుతున్నారు. శేఖర్, చెప్పండి. సో ఒక పీక్ స్టేజ్కి చేరిందని అర్థం చేసుకోవచ్చా సిట్ విచారణ? కేసీఆర్కి నోటీసులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది కాసేపట్లో. ఎస్ బిందు, మొత్తానికి రాజకీయ వర్గాల్లో ఇన్ని రోజులు జరిగినటువంటి చర్చ కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సిట్ విచారణ కూడా ఫైనల్ స్టేజ్కు చేరింది అన్నట్లుగానే చర్చ జరుగుతూ ఉంది. ఇక ఎప్పుడెప్పుడు కేసీఆర్కు నోటీసులు ఇస్తారు అన్నటువంటి చర్చకు ఈరోజు ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు సాయంత్రం లోగానే ఫామ్ హౌస్కు వెళ్ళి సిట్ అధికారులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇస్తారు అన్నట్లుగా చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అట్లాగే అధికార వర్గాల్లో కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి నాయకులు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి సిట్ నోటీసులు ఇచ్చారు. దాదాపు 7:30 గంటలకు పైచిలుకుగా విచారణ చేశారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీలో కీలక నేత అయినటువంటి మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారు. ఆయనను కూడా 7:30 గంటలకు పైగానే విచారణ చేశారు. ఇక మొన్న సంతోష్ రావుకి కూడా, మాజీ ఎంపీ సంతోష్ రావుకి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయనను కూడా దాదాపు 7:30 గంటలకు పైచిలుకుగానే విచారణ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ నవీన్ రావుతో మొదలైనటువంటి విచారణ చాలామందిని విచారణ చేశారు. అట్లాగే అధికారులను కూడా విచారణ చేసినటువంటి పరిస్థితులు. ఇక ఫైనల్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఆయన స్వయంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ బృందం ముందు హాజరవుతారా, లేదంటే సిట్ అధికారులే ఫామ్ హౌస్లో విచారణ చేస్తారన్నది మాత్రం కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు కొంత చర్చ అధికార వర్గాల్లో మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అట్లాగే ఆయన హోదా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన దగ్గరికే సిట్ అధికారులు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి సిట్కు కావాల్సినటువంటి సమాచారాన్ని అంతా కూడా నివేదిక రూపంలో తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నోటీసుల తరహాలోనే కేసీఆర్కి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. ఆ దశలోనే విచారణ జరిగేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ అంశం మీద పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ సిట్కు సంబంధించినటువంటి వ్యవహార శైలిలో కావచ్చు, సిట్ నోటీసులకు సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంది, ఆరోపణలు చేస్తూ ఉంది. కేటీఆర్, హరీష్ రావు వెళ్ళినటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టినటువంటి పరిస్థితులను మనం చూసాం. ఇక కేసీఆర్కు సంబంధించి ఈరోజు సాయంత్రంలోగా సిట్టు విచారణ నోటీసులు ఇస్తే కనుక ఎప్పుడు విచారణ చేస్తారు, ఎప్పుడు ఆయన సిట్టు ముందు హాజరవుతారు అన్నది కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బిందు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.